కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడు అక్టోబర్ 10 నుండి నవంబర్ 2 వరకు నీచపడి ఉన్నాడు. ఈ నీచపడి ఉండడం ద్వారా వీళ్ళకి ఏదైతే 8వ ఇంట్లో నీచపడి ఉన్నాడో అష్టమ స్థానంలో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, అలాగే వీళ్ళు ముఖ్యంగా కుటుంబ విషయాల్లో కాస్త ఏవైనా సమస్యలు కానీ ఉంటే వాటిని కొద్దిగా వాటికి అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇవ్వకపోవడం, అంటే మరీ అత్యవసరమైతే ఇవ్వాలి కానీ లేకపోతే అనవసరంగా ప్రతిదానికి కూడా ఒక చర్చ పెట్టడం, దాన్ని ఏదో గొడవలుగా తెచ్చుకోవడం, ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏవైనా కొత్తగా పనులు ఇంటికి సంబంధించిన పనులు చేపట్టాలన్నా, వాటికి ఏమైనా రీమోడలింగ్ చేయించాలన్నా ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన విషయాలు చేపట్టేటప్పుడు, అలాగే ఏదైనా కోర్టు వ్యవహారాలు వాటివి ఏవైనా ఉంటే ముఖ్యంగా అందులో ఏవైనా ఇంటికి సంబంధించి సోదరుల విషయాల్లో ఏవైనా కోర్టుకు సంబంధించిన వ్యవహారం ఉన్నా లేదా భార్యాభర్తలకు సంబంధించిన ఉన్నా అవి కొత్త వాయిదా పడడం అనేది కనబడుతుంది. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు నీచపడి ఉండడం వల్ల సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఈ రాశిలో ఎవరైనా వ్యాపారస్తులు అంటే సుగంధ ద్రవ్యాలు లేకపోతే కాస్మెటిక్స్కి సంబంధించినవి, వెండి బంగారం వస్త్రం ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఇక్కడ లక్ష్మీ ఆరాధన చేసుకుంటూ ఉండడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయడం, బిల్వదళాలతో అమ్మవారిని అర్చించడం ద్వారా ఇక్కడ మీకు ఈ యొక్క ఆర్థికపరమైన ఏవైతే ఆటుపోట్లు ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది.